మామిడిని ఆశించి నష్టపరిచే పురుగుల్లో తామర పురుగు కూడా అతి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఇవి కూడా రసం పీల్చే పురుగు జాతికి చెందిన పురుగులు. ఈ పురుగులు ముఖ్యంగా కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అధిక సంఖ్యలో చేరి గోకి రసాన్ని పీల్చివేసి నష్టం కలగజేస్తూ ఉంటాయి. వీటి వల్ల ఇక లేత చిగురాకులు చిన్నవిగా మారి ఆ తర్వాత రాలిపోతాయి. ముఖ్యంగా ఇక తామర పురుగుల ఉధృతి పూత సమయంలో అధికంగా ఉంటుంది. ఈ యొక్క తామర పురుగులు మామిడి పూత నుంచి అదేవిధంగా కాయ నుంచి రసాన్ని పీల్చి మనకు నష్టం కలగజేస్తూ ఉంటాయి. పిందె ఏర్పడే దశలో ఈ యొక్క తామర పురుగులు పిందెలపై చర్మం గీకి రసం పీల్చడం వలన ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతిమంగు ఏర్పడి కాయ నాణ్యత దెబ్బతింటుంది. మరి ఈ యొక్క తామర పురుగుల నివారణ చూసుకున్నప్పుడు మనం కంపల్సరీగా యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలు మాత్రమే చేపట్టాలి. ముఖ్యంగా మనకు తోటలో ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవటం, అంటే ఎటువంటి కలుపు లేకుండా ముఖ్యంగా చెట్ల మొదల్లో కలుపు అనేది నివారించుకోవాలి. మరి అదేవిధంగా చెట్ల మొదల్లో శుభ్రంగా చేసి వేపపిండి కంపల్సరీగా 4 కేజీల చొప్పున ఒక్కో చెట్టుకు వేసుకోవటం. అదేవిధంగా మనకు పండ్ల కోత అనంతరం ఈ యొక్క కుబురుగా అడ్డంగా పెరిగినటువంటి కొమ్మలను కత్తిరించి వేసుకోవాలి. అదేవిధంగా మనం కంపల్సరీగా తోటల్లో నీలిరంగు చిగురట్లు కానీ లేకపోతే తెలుపు రంగు చిగురట్లు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున ఏర్పాటు చేసుకొని ఇక తామర పురుగుల ఉధృతిని మనం గమనిస్తూ ఉండాలి. మరి పూత ప్రారంభ దశలో తప్పనిసరిగా వేప సంబంధిత మందులు, వేప నూనె 10,000 ppm అయితే 1 మిల్లీలీటరు, లేకపోతే వేప నూనె 1,500 ppm కానీ లేకపోతే 3,000 ppm అయితే 2 మిల్లీలీటరు 1 లీటర్ చొప్పున కలుపుకొని వాటితో పాటుగా మనం జిగురు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మరి ఏదైనా కూడా సేంద్రియ పద్ధతిలో వాడే రైతులైనట్లయితే పొంగామె సోపు 7.5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ తామర పురుగుల నివారణకు మనకు జీవ శిలీంద్రనాశనమైనటువంటి బెవేరియా బెసియానా లేదా లెకానిసిలియం లెకాని అన్న మందులని 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల ఉధృతి అధికంగా ఉన్న ఎడల మనకు సిఫారసు చేసినటువంటి రసాయనిక మందులు అయినటువంటి ఎసిఫేట్ అన్న మందును 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ అన్న మందును 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసైడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సమ్ 0.3 గ్రాములు లేదా ఫ్లూక్సామెటామైడ్ 1 మిల్లీలీటరు లేదా స్పైరోటెట్రామెట్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోటరామ్ అన్న మందును 1 మిల్లీలీటరు లేదా టోల్ఫెన్ పైరాయిడ్ అన్న మందును 2 మిల్లీలీటరు 1 లీటర్ చొప్పున కలుపుకొని 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఈ పురుగు మందులను మార్చి పిచికారీ చేసిన ఎడల ఈ తామర పురుగులను మనం మామిడిలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనము నాణ్యమైనటువంటి మామిడి పండ్లను పండించాలనుకుంటే మనం ఫ్రూట్ కవర్స్ను కూడా వాడకం అనేది కూడా మనము ఫ్రూట్ కవర్స్ వాడి కూడా ఈ తామర పురుగుల బారి నుంచి మనం తగ్గించుకొని మరి తామర పురుగులను సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడిని మనం పొందవచ్చు.